ఆ కుట్రకు సంబంధించి ఆ రోజునే చాలామంది బయటపెట్టినప్పటికీ తాజాగా చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ ఎవరైతే పివి రమేష్ ఉన్నారో వారి వాంగ్మూలాన్ని పూర్తిగా మార్చేసి అరెస్టు చేసిన వైనం కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని రమేషే చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. గతంలో కూడా ఏం జరిగిందనేది వివరించారు. వారి వాంగ్మూలానికి సంబంధించి పూర్తిగా మొత్తానికే మార్చేసి ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే అరెస్ట్ చేస్తున్నామంటూ సిఐడి ప్రకటించింది. అది అక్రమం అరెస్టు అంటూ ఆ రోజునే ఎంతోమంది చెప్పారు. అయినప్పటికీ వినకుండా ఆ అరెస్టు చేసిన తర్వాత విచారణ పేరుతోని ఎంతగా ఇబ్బందులకు గురి చేశారు, ఏం చేశారు అనేది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా 161 స్టేట్మెంట్ని అయితే సిఐడి అధికారులు మార్చి ఈ కుట్రకు తెరలేపారు, ఈ అరెస్టుకు. అలాగే ఫస్ట్ 1000 కోట్ల స్కామ్ అన్నారు, ఆ తర్వాత 100 కోట్లు అన్నారు, ఆ తర్వాత 10 కోట్లు వచ్చారు. ఆ తర్వాత అది కూడా నిరూపించలేకపోయారు. ఎక్కడా కూడా అసలు స్కామే లేదు, ఒక్క రూపాయి కూడా స్కామే జరగలేదు, ఒక్క ఎవిడెన్స్ కూడా లేకపోయినా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఇవాళ స్టేట్మెంట్లను కూడా తప్పుడుగా చూపించి మొత్తంగా వారికి అనుకూలంగా మార్చుకొని అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చాలా అంశాలకు సంబంధించి కేసులో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాబినెట్ ఆమోదంతోనే అసెంబ్లీలో బడ్జెట్లో ఆమోదం పొందిన తర్వాత నిధులు కేటాయించేదానికి సంబంధించి హక్కులు ఉంటాయి. అది సత్వరమే పని పూర్తి కావాలంటే నిధులను తొందరగా విడుదల చేయండి అనే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ని తప్పుగా మార్చారు. ఎందుకంటే బడ్జెట్లో ఆమోదం పొందారు, క్యాబినెట్లో ఆమోదం పొంది బడ్జెట్లో ఆమోదం పొందింది. క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాతనే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇవన్నీ కూడా చాలా పగడ్బందీగా పక్కాగా జరిగాయి. ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా జరిగిన ఈ మంచి ప్రోగ్రాంకి సంబంధించి స్కామ్ అంటూ గత ప్రభుత్వం పెద్ద హడావిడి చేసి అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎక్కడా కూడా నిరూపించలేకపోయారు. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు ముప్పాల సుబ్బారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, అడ్వకేటు, అలాగే ఉండవల్లి అనుష గారు, టీడీపీ లీడర్, అప్పసాని